సో హాయ్ ఎవరీవన్. రీసెంట్‌గా 10థ్ రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి 10థ్ క్లాస్ చైల్డ్‌కి కంగ్రాచ్యులేషన్స్. సో రిజల్ట్స్ రాగానే తక్కువ మార్క్స్ వస్తే వాళ్ళని తిట్టడం, వాళ్ళు డిప్రెషన్‌లోకెళ్ళడం ఇదంతా జరుగుతుందనమాట. సో 10థ్ క్లాస్‌లో మార్క్స్ ప్రాపర్‌గా రానంత మాత్రాన మీ పిల్లల్ని డమ్ అని చెప్పేసి మీరే డిసైడ్ చేసేస్తున్నారు. వాళ్ళకి చదవబ్బట్లేదు అనంటే వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కొని సో చదువుతో పాటు వాళ్ళకి ఇష్టమున్నవి కూడా చేపిచ్చేస్తే వాళ్ళకి ఇంకా చదవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువొస్తుంది. ముందు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ డాన్స్ అయినా, సింగింగ్ అయినా, స్పోర్ట్స్ అయినా వీటికి ఏదైనా స్కోప్ ఉందా లేదా అని ఆలోచిస్తున్నారా? లేదు. మార్క్స్, మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్‌లో మార్క్స్ అస్సలకే సరిపోవు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ ఉంటుంది. స్పాంటేనియస్‌గా థింక్ చేయడం ఇంపార్టెంట్ ఉంటుంది. మార్క్స్ ఏముంది గుర్తుపెట్టుకొని రాత్రి చదివి అదే యాజ్ ఇట్ ఈజ్ గుర్తుపెట్టుకుంటే పొద్దునొచ్చేస్తుంది. బట్ ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్‌లో ఆ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. మార్క్స్‌తో పాటు స్కిల్స్ కూడా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ కంపెనీ ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉంది అంటే వీళ్ళు స్పాంటేనియస్‌గా రియాక్ట్ అయ్యి దానికి తగ్గట్టు ఏదైనా స్టెప్స్ తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి ఈ విధంగా ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్‌గా ఏఐ వచ్చింది. మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏది గుర్తుకు లేకున్నా కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీరు దాని గురించి సెర్చ్ చేస్తే ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తది. మన జనరేషన్ వరకి మన పేరెంట్స్ ఎలా పెంచారో మనకు తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని మీ పేరెంట్స్ మంచిగా ఎడ్యుకేట్ చేశారు. ఎన్ని రూట్స్ ఉన్నాయి బతకడానికి అని చెప్పేసి క్లియర్‌గా మీకొక ఐడియా ఉంది. సో, మీరు కూడా మీ పేరెంట్స్ లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్ ఏ విధంగా అయితే వాళ్ళ పిల్లల్ని పెంచారా? సేమ్ అదే విధంగా పెంచుదామని అనుకుంటే మీ పిల్లల జీవితాన్ని మీరే ఖరాబ్ చేసినోళ్ళు అయితారనమాట. మీ స్కూల్‌లో ఉన్న వాళ్ళందరూ ప్రాపర్‌గా చదువుతున్నారు. నువ్వు ఒక్కనివే చదవట్లేదు అనంటే మీ అబ్బాయి ఏం సమాధానం చెప్తారు దానికి? దాని దగ్గర ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. మీ ఏజ్ గ్రూప్‌లోనే మీరు 35 ఇయర్సో, 40 ఇయర్సో ఉన్నారు. 40 ఇయర్స్‌కి మిలియనీర్స్ అయిన వాళ్ళు లేరా? మిమ్మల్ని అడిగితే రీజన్స్ చెప్తారు. సో, నా కాలంలో పరిస్థితి అట్లుండే అని జెప్పేసి. మీ పేరెంట్స్ మిమ్మల్ని చిన్నప్పుడు కోపంలో అన్న మాటలు మీకు ఇంకా గుర్తుకుంటాయి. సేమ్ మీరన్న మాటలు గూడా మీ పిల్లలకు గుర్తుకుంటాయి అని జెప్పేసి మర్చిపోకండి. సో, మీరు మీ పిల్లల్ని ఏ విధంగా తయారు చేస్తున్నారని మీ మీదే ఆధారపడి ఉంటది. మీరు ప్రాపర్‌గా గైడ్ చేయకుండా, వాళ్ళని క్వెషన్ చేసే అధికారం మీకు లేదు. ఎందుకంటే ఏ స్కూల్‌లో చదవాలి అని చెప్పేసి డిసిషన్ మీరే తీసుకున్నారు. ఏం కావాలి అని చెప్పేసి మీ మైండ్‌లో ఒకటుంది. దాని ప్రకారమే ట్రైన్ చేస్తూ వెళ్లారు. వాళ్ళు అది కాకపోతే పనికిమాలిన దద్దమ్మ, చెమట అని చెప్పేసి మీరే మళ్ళీ వాళ్ళకి ఒక బిరుదిచ్చేస్తున్నారు. సో, థాట్స్ నాట్ కరెక్ట్ థింగ్ అనమాట. వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేద్దామని అనుకుంటే దానికి ఏదైనా సపోర్ట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి స్కేటింగ్ ఇష్టం ఉంది అనంటే దాని గురించి తెలుసుకోండి. అది వర్కౌట్ అవ్వదు అని జెప్పేసి మీకనిపిస్తే ఎందుకు వర్కౌట్ అవ్వదు? ఏ విధంగా వర్కౌట్ అవ్వదు? కాంప్లికేషన్స్ ఏముంటాయో చెప్పండి. క్రికెట్ ప్రతి ఒక్క పిల్లగాడికి క్రికెటర్ అవ్వాలని ఉంటది. సో, క్రికెటర్ కావాలంటే కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అని జెప్పేసి పిల్లలకి చెప్పి వాళ్ళని ఒకసారి ట్రై చేయమని జెప్పండి. మరి ఇది ఉంటుంది. మార్నింగ్ లేవాలి, ఫిట్‌నెస్ మెయింటైన్ జేయాలి, బౌలింగ్ జేయాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ జేయాలి. దాంతో పాటు ఇఫ్ ఇన్ కేస్ నువ్వు క్రికెటర్ కాకపోతే నీకు ఆల్టర్‌నేట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఒకటి ఉండాలి గాబట్టి నువ్వు దానికి చదవాలి ఖచ్చితంగా. సో, చదువుతూ క్రికెట్ ఆడుకో. దాన్ని ప్రాపర్‌గా ప్లాన్ జేసుకోండి అని జెప్పేసి ఆ ప్లాన్ క్రియేట్ చేసి పిల్లలకిచ్చి అప్పుడు మీరు రెండిట్లలో వర్కౌట్ అవ్వకున్నా గూడా వదిలేసి ఆల్టర్‌నేట్ సొల్యూషన్ ఇంకేముంది అని జెప్పేసి ఎతకాలి. అంతేగాని పిల్లల్ని డీమోటివేట్ జేసే పనులు, నువ్వు ఎదవ, దద్దమ్మ, చెమట అని జెప్పేసి తిడితే వాళ్ళు అదే అనుకుంటారు. డిసైడ్ అయితారు. లైఫ్ లాంగ్ వాళ్ళు అట్లనే ఉంటారు. వాళ్ళు లేదు నేను గూడా ఏదో ఒకటి చేయగలను అని కాన్షియస్‌కొచ్చేసరికి వాళ్ళ ఏజ్ అంతా అయిపోతుంది. సేమ్ ఇది జనరేషనల్‌గా వస్తూనే ఉంది. మీరు జూడండి. మీ జనరేషన్‌లో సేమ్ ప్యాటర్న్ ఎప్పటినుంచి వస్తుందో జూడండి. మీ తాతల కాలం నుండి సేమ్ ప్యాటర్న్ వస్తుంది. వాళ్ళ లైఫ్ వాళ్ళు బతికే విధంగా, లైఫ్ హ్యాపీగా బతికే విధంగా మీరు ఏది జేయట్లేదు. జస్ట్ మీరు పని జేయాలి, డబ్బులు సంపాదించాలి, పని జేయాలి, డబ్బులు సంపాదించాలి. అంతే. అసలింకా ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ ఏమైనా ఉందా? లైఫ్‌లో ఎంజాయ్ చేసే విధంగా ఏమైనా ఉందా? కొందరికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. మీరు తీసుకెళ్తారా? కనీసం గుళ్ళు, గోపురాలకు గూడా చాలామంది తీసుకెళ్లరు. బయటికెళ్ళాలి అని అనిపిస్తది వాళ్ళకి. ఒకటే రూమ్‌లో అంటే నేను అలానే పెరిగినా నన్నెవరు తీసుకెళ్ళలేదంటే, ఇట్స్ యువర్ లైఫ్ స్టైల్. నీకది కంఫర్ట్‌గా ఉంది. మీ పిల్లలకు గూడా అదే విధంగా కంఫర్ట్ ఉండాలని జెప్పేసి వాళ్ళ మీద రుద్దొద్దు అదంతా. వాళ్ళకి ఒక దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనంటే, ఒకవేళ బిజినెస్ చేద్దామని ఐడియా వచ్చింది అనంటే, ఎలాంటి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఆలోచించి, దాని మీద టైం కేటాయించి, డైరెక్ట్ స్ట్రెయిట్ అవే నో అని చెప్పకుండా, మీకు వర్కౌట్ అవ్వదు అనిపిస్తే దాని గురించి ఒక సర్వే చేయండి. కనుక్కోండి. అది స్టార్ట్ చేయాలంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి? ఏంది? కాంప్లికేషన్స్ ఏముంటాయో చెప్పండి. దీన్ని నువ్వు ఎలా ఫేస్ చేద్దాం అనుకుంటున్నావు అనంటే, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ వస్తదప్పుడు. ఆన్సర్ వచ్చిందనంటే ఇంకా చెప్పండి. కాంప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంది అనంటే,
వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు మరి? వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ నుంచి అయినా బయటికి రాగలిగే కేపబిలిటీ ఉన్నదని చెప్పేసి మీకు అనిపించినప్పుడు, వై ఆర్ యూ స్టాపింగ్ దెమ్? ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఐడియా. అసలు మీ పిల్లల్ని డెవలప్ గాకుండా ఆపేది ఎవరైనా ఉన్నారంటే మీరే అది. మీ ఇంటెన్షన్ ఒకటే. ఇప్పుడు వాళ్ళు రిస్క్ తీసుకొని ఏదైనా చేస్తే వాళ్ళ లైఫ్ ఆగమవుతుంది, వాళ్ళ జీవితం ఆగమవుతుంది అనే ఉద్దేశ్యంతోని వాళ్ళని రిస్క్ తీసుకొనివ్వట్లేదు మీరు. కాకపోతే రిస్క్ తీసుకోకుండా డెవలప్ కావాలి అంటే కుదరదు. మీ చుట్టుపక్కల ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఒకరికి గవర్నమెంట్ జాబ్ వచ్చి వాళ్ళు డెవలప్ అయ్యారు అనంటే, నీకు కూడా గవర్నమెంట్ జాబ్ రావాలని చెప్పేసని అనుకుంటారు. అంతే మీకు తెలిసింది. 8 ఇయర్స్, 10 ఇయర్స్ ముందు సాఫ్ట్‌వేర్ జాబ్ అనంటే ఇట్స్ ఎ డ్రీమ్ ఆఫ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఇంకా 2, 3 సంవత్సరాల్లో ఉంటదో లేదో తెలీదు. అంటే మీ ఇంటి పక్కన ఎవరికో ఒకరికి సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చింది. వాళ్ళు డెవలప్ అయ్యారని చెప్పేసి మీరు స్పాంటేనియస్‌గా అప్పటిదప్పుడే డెసిషన్ తీసుకొని 8 ఇయర్స్ మీ బాబుని అక్కడనే అందులోనే ఆ స్ట్రీమ్‌లోనే చదివిపిచ్చిల్లు. 8 ఇయర్స్ తర్వాత ఇప్పుడు స్కోప్ లేదు ఇంజినీరింగ్‌కి. ఇప్పుడు మళ్ళీ ట్రైన్ చేస్తారా వేరే దానికి? ఓన్లీ ఒక్క రూట్‌లోనే నడిపించే విధంగా ప్లాన్ చేసిండ్రు మీరు. అది కాకుండా ఇంకా వేరే ఏదన్నా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంకా వేరే ఏదైనా కోర్స్ నేర్చుకుంటామన్నా, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ సైడ్ వెళ్దామన్నా మీరేం చేస్తారు? చదవండి. చదువు, చదువు, చదువు అని అంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేస్తారు? మీరు లేని టైంలో చిన్నగా ఉన్నారా లేరా చూసి ఫోన్ వాడుతూ అది గుడ్ హ్యాబిట్ ఏం కాదు కదా! దాని బదులు వాళ్ళకి నచ్చింది ఏదో కొంచెం ఇన్వెస్ట్ చేసి డాన్స్‌కెళ్తా అంటే డాన్స్‌కెళ్ళనివ్వండి, సింగింగ్‌కెళ్తా అంటే సింగింగ్‌కెళ్ళనివ్వండి, ఫ్రెండ్స్‌తోని అప్పుడప్పుడు బయటికెళ్ళనివ్వండి. ఈవినింగ్ టైమ్‌లో మీరు అబ్జర్వ్ చేయండి. మీరు దగ్గరుండి వాళ్ళు ఆడతామనంటే వెళ్లక్కడ నిల్చొని ఎంజాయ్ చేయండి వాళ్ళ ఆటని. మీరు పిల్లలతోని టైం కేటాయించరు. మీకు తెలీదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి అని చెప్పేసి వాళ్ళ లైఫ్ ఎట్లుంటుందో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, వాళ్ళు ఏం అవుదాం అనుకుంటున్నారో మీకు తెలీదు. బట్ వాళ్ళ లైఫ్‌ని కంట్రోల్ చేయాలి. నేను చెప్పింది చేస్తే వాడు డెవలప్ అయితాడని అంటాడు. ఇఫ్ ఇన్ కేస్ మీరు చెప్పిందన్నీ ఫాలో అయ్యి, అన్నీ మీరనుకున్న విధంగా అయినా కూడా జాబ్ రాలేదంటే వాని మీద తోసేస్తారు. వాడే ప్రాపర్‌గా చదవలేదని జెప్పేసి. మీరు చెప్పిన ప్రతి పని చెప్పినట్టు జేసిన తర్వాత, అందులో మీరు కావాలనుకున్నది లాస్ట్‌కి కాకపోతే, ఆ బ్లేమ్ అంతా వాళ్ళ మీద గాదు. ఆ బ్లేమ్ గూడా మీరే తీసుకోవాలి. సర్టెన్ టైమ్‌లో వదిలేస్తారు. నీ బతుకు నువ్వు బతుకురా అని జెప్పేసి. అట్లాంటప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి అది ట్రైన్ జేస్తూ ఉండాలి. 30, 40 సంవత్సరాలు చదివినాక ఇంకెన్ని సంవత్సరాలు మా మీద పడి తింటావురా అని జెప్పేసి అనకుండా, చిన్నప్పటి నుండే నీ 30, 40 సంవత్సరాల తర్వాత ఇట్లుంటది. నువ్వు కొంచెం అలవాటు జేసుకోవాలి. నేనుంటా నీకు సపోర్ట్‌గా. బట్ నీ లైఫ్ స్టైల్ ఏంటో నువ్వేమవుదాం అనుకుంటున్నావు, ఎట్లా బతుకుతావు అనుకుంటున్నావు అని చెప్పేసి నువ్వు డిసైడ్‌గా నా దగ్గరికి రా అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండాలి పిల్లలకి. అంటే లైక్ 30, 40 ఇయర్స్ తర్వాత అప్పుడు ఇండిపెండెంట్‌గా బతకడం రాలేదు అనంటే ఈ పెంపకం కరెక్ట్ లేదన్నట్టే. సో, మీరెలా పెంచుతున్నారు ఏంటి? పిల్లలకి ఏ విధంగా టైం కేటాయిస్తున్నారు? స్పెండ్ యూర్ టైమ్ విత్ యూర్ చిల్డ్రన్ అండి. ఇండిపెండెంట్‌గా ఉండాలని జెప్పేసి అమ్మలు, నాన్నలేమో సంపాదించాలని జెప్పేసి నాన్నలు ఇద్దరు డ్యూటీకెళ్ళిపోతారు. పిల్లని డే కేర్ సెంటర్‌లో పడేస్తారు. ఫోన్స్ ఇచ్చేస్తారు. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ వల్ల వాళ్ళు ఆటిస్టిక్ చిల్డ్రన్‌గా మారిపోతారు. గ్రాండ్ పేరెంట్స్ ఉంటే ఏమవుద్ది? వాళ్ళని ఇంటరాక్ట్ చేస్తుంటారు. మాట్లాడడానికి ఇంటరాక్ట్ చేయడం, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్‌లో ఏదన్నా ఆహ్, బాల్స్‌ని పట్టుకోవడమేనా ఇవన్నీ మీరేం చేయించరు. నన్ను ఫోన్ వాడనీయలేదు చిన్నప్పుడు. సో, నేను మా పిల్లల్ని ఫోన్ వాడనిస్తా. ఇదే లైఫ్ అని మీరు అనుకుంటున్నారు. సో, వాళ్ళు డయాబెటిక్ అయ్యే విధంగా మీరే ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు లేజీ అయ్యే విధంగా మీరే ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ఆటిస్టిక్ చిల్డ్రన్ అయ్యే విధంగా మీరే ప్లాన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ డ్రీమ్ వైపు కూడా నడిపించే ప్లాన్ ఇంకోటి ప్యారలల్‌గా స్టడీ ఒక్కటే కాకుండా, వాళ్ళ డ్రీమ్ వైపు వాళ్ళు ఏదైతే అవుదాం అనుకుంటున్నారో దాని గురించి ముందు మీరు తెలుసుకోండి. అంటే అది అవ్వాలంటే ఏమేం చేయాల్సొస్తుందని చెప్పి అది తీసుకొచ్చి వీళ్ళకి చెప్పండి. డాన్స్ ఫ్యూచరా? అది ఫ్యూచరా అనంటే సీ క్రికెట్ అనంటే క్రికెట్ ఒక్కటే కాదండి. క్రికెట్‌లో మనకి కోచెస్ ఉంటారు. ఫిట్‌నెస్ కోచెస్ ఉంటారు. బౌలింగ్ కోచెస్ ఉంటారు. బ్యాటింగ్ కోచెస్ ఉంటారు. అంపైర్స్ ఉంటారు. సో, లాట్ ఆఫ్ థింగ్స్ టు ఎక్స్‌ప్లోర్. మీకే తెలీదు. ఆ ఫీల్డ్‌కెళ్తే ఎట్లుంటదో కాదు. కంప్లీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేయండి. వాళ్ళ ఇంట్రెస్ట్‌ని తీసుకొని అందులో ఎన్ని రూట్స్ ఉన్నాయో సెలెక్ట్ చేసి ఇవి ఇవి ఉంటాయి. ఇందులో ఏ పర్టిక్యులర్ ఫీల్డ్‌కెళ్దాం నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి చెప్పుకుంటే అయిపోతది. ఎవ్వరైనా నచ్చిన పని చేస్తే అది నార్మల్ పని కన్నా 100 రెట్లు ఎక్కువ రిజల్ట్స్ ఉండే విధంగా ఉంటుంది. సో, స్పెండ్ టైమ్ విత్ యూర్ చిల్డ్రన్ అండ్ వాళ్ళు ఏమవుదాం అనుకుంటున్నారో ఒక్కసారి వాళ్ళని అడగండి. దానికి కూడా ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. కంప్లీట్‌గా వాళ్ళకి చెప్పిందని చేయడం గాదు. మీ ప్లాన్‌లో మీరుంటూ దానికి కూడా ఇంకో రూట్ ప్రిపేర్ చేసుకోండి. సరిపోతుంది.